హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కలర్ఫుల్ రెసిపీ ఏంటని అనుకుంటున్నారా? ఇదైతే ఎగ్ ఫ్రై అండి. చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ ఎగ్ ఫ్రై అనేది చేయడానికి చాలా సింపుల్గా, తినడానికి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ ఎగ్ ఫ్రైకి అయితే మనం బాయిల్డ్ ఎగ్స్ని అయితే తీసుకోవాలి. ఆ బాయిల్డ్ ఎగ్స్ని అయితే మనమైతే చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. లోపల ఉన్న చందమామ అనేది విరగకుండా మనమైతే కట్ చేసుకోవాలి. చందమామ అనేది వేరేగా తీసేయాలి. వైట్గా ఉండి పార్ట్ను మాత్రమే ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఒక ఎగ్ని ఇక్కడైతే నేనైతే 6 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే 4 పీసెస్ లెక్క కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్కడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే కళాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రై కాబట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే మనకైతే ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనమైతే తాలింపు కోసం అయితే ఏవేవి వేసుకుంటామో అవైతే వేసుకోవాలి. ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయని అండ్ ఒక 2-3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే నేను చూపించిన షేప్లో అయితే కట్ చేసుకుంటే ఫ్రైకి అయితే బాగుంటుంది. పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2 ఉల్లిపాయలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడైతే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకున్నాను. తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇక్కడైతే ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ముందు ఫ్రై చేసుకోవడం మర్చిపోయాను కాబట్టి ఇందులోనే ఆనియన్స్ అన్నీ సైడ్కి తీసేసి ఇందులోనే వేయించేస్తున్నాను. మీరైతే మీకు కావాలంటే ఎగ్స్ అనేది ఫ్రై చేయండి, లేకపోతే ఫ్రై చేసుకోకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే కొందరికి ఫ్రై చేసుకోవడం నచ్చుతుంది, కొందరికి ఫ్రై చేసుకోరు. నేనైతే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ అన్ని సైడ్కి తీసి ఆ ఆయిల్లో ఈ ఎగ్ పీసెస్ అనేవి వేసేసి ఇక్కడైతే కొంచెం చిటికెడు పసుపు అయితే వేసేసి ఎగ్స్ అనేవి ఫ్రై చేస్తున్నాను. ఇలా వేయించేటప్పుడు మనమైతే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే సైడ్కి తీసుకున్న ఆనియన్స్ అనేవి మాడిపోతాయి. కాబట్టి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ వేయిస్తున్నాను. చూడండి, ఇక్కడైతే ఎగ్ అనేది ఈ కలర్లోకి వచ్చేయాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. మరీ ఎక్కువసేపు వేయిస్తే కొంచెం గట్టిగా అయిపోద్ది పైనుండే లేయర్ అంతా. సో సాఫ్ట్గానే వేయించుకోవాలి. ఎగ్స్ అనేవి వేగిపోయాక మనమైతే రెండింటిని మిక్స్ చేసుకోవాలి. నేను ముందు వేయించుకోవడం మర్చిపోయాను కాబట్టి ఇందులో వేయించుకున్నాను. మీరైతే ముందుగానే వేయించుకొని ఆ ఎగ్స్ని తీసేసి తరువాత తాలింపు అనేది పెట్టుకోండి. అండ్ మీకు కావాలంటే ఒక చిన్న టమోటాను కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది. నేనైతే ఇక్కడ టమోటాని స్కిప్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనం వేరేగా పెట్టుకున్న చందమామల్ని కూడా వేసేయాలి, అదే ఎల్లో పార్ట్ని కూడా వేసేయాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడైతే సాల్ట్ని యాడ్ చేసుకోండి. చందమామ అనేది వేసాక మనం ఎక్కువగా కలపకూడదు. ఎక్కువగా కలిపితే చందమామ అనేది ముక్కలు అయిపోతుంది కదా. తర్వాత ఇక్కడ మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం కూడా యాడ్ చేసాక ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి మనం దించేటప్పుడు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని ఉంటే వేసేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఫైనల్గా మనకైతే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇలాంటి మరొన్న వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.